కాజీపేట రైల్వే నిలయం సమీపంలోని శ్రీ హరిహరపుత్ర శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయంలో అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 31వ మండల పూజలో భాగంగా దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ, బుడుతల శ్రీనివాస శర్మ వేద మంత్రాల నడుమ శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువారి కళ్యాణం నిర్వహించారు. అయ్యప్పలు భక్తులు ఈ కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అయ్యప్పలకు భిక్ష భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి బంగారు కుమారస్వామి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. మండలం పూజలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు. కళ్యాణాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. మండల పూజలను జయప్రదం చేయాలి అని కుమారస్వామి కోరారు. శ్రీ హరిహరపుత్ర శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయం కాజీపేటలో 31వ మండల పూజలు జరుగుతున్నాయి. ఈ మండల పూజల్లో భాగంగా ఈరోజు శ్రీ 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 భూదేవి శ్రీదేవి సమేత విష్ణువారి కళ్యాణం వేద పండితులు మరి దేవాలయము పూజారి ఉడతల శ్రీనివాస్ శర్మ మరి శ్రీనివాస్ శర్మ ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి ఆధ్వర్యంలో అయ్యప్పలు మరి దేవాలయం గురుస్వామి బుర్రజంతన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అనంతరం అయ్యప్పలకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించబడుతుంది. గత 31 సంవత్సరం నుండి మరి దేవాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి 26/11/25 సంవత్సరం మండల పూజలో భాగంగా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా నిర్వహించబడును. మరి అలాగే 17/11/25 మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా నిర్వహించబడును. మరి అలాగే మండల పూజలు దేవాలయం మండల పూజలు 20-21 తారీఖులలో మరి మండల పూజలు కూడా నిర్వహించబడును. మరి కార్యక్రమంలో మరి 21/11/25 నుండి 22 డిసెంబర్ 25 వరకు మరి నిత్య అన్న ప్రసాదన కార్యక్రమంలో ప్రారంభించబోతున్నాము. మరి కార్యక్రమంలో మరి అయ్యప్పలు దాతలు మరి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. మరి దేవాలయముకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తోచిన విధముగా వస్తు ధన సహాయము ద్వారా మరి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము మనవి చేయుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. వడిబట్టు